హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను నా డే ఇన్ మై లైఫ్. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను నా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ లంచ్ ప్రిపరేషన్ వచ్చేస్తే గ్రీన్ పీస్ పులావ్. ఆల్రెడీ మీరు చూసేసారు. అందుకే దీని గురించి నేను అంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఆల్రెడీ మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది కదా. యాక్చువల్లీ చికెన్ తీసుకొచ్చారన్నమాట శ్రీధర్. సో అందుకనే చికెన్ ఫ్రై చేసేసి గ్రీన్ పీస్ పులావ్ విత్ రైతాతో అయితే బాగుంటుంది కదా అని చెప్పి నేను సింపుల్గా ఈ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో. సో ఇప్పుడు టైం వచ్చేస్తే 1:30 అవుతుంది. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు లంచ్ స్పెషల్స్ అవన్నీ కూడా మీరు ముందు చూసేసి ఉంటారు కదా. సో ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ రివ్యూ అంటే ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్ కోసం నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది నన్ను అడిగారు ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల యూజెస్ అవన్నీ కావాలంటే. నేను బ్రీఫ్గా ఒక వీడియో ఆల్రెడీ చేశాను ఎసెన్షియల్ ఆయిల్ యూజెస్. ఆ వీడియో మీకు కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే వాయామ్ అని ఒక వాయం ఆయుర్వేద. సో ఇది ఒక బ్రాండ్ మాట. దీంట్లో ఏంటంటే మనకి అంతా కూడా ఆయుర్వేదిక్ కాబట్టి మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా చాలా మంచిది. డెఫినెట్గా ఎసెన్షియల్ ఆయిల్స్ ఇప్పుడు ప్రెసెంట్ నవడేస్ అందరూ కూడా యూజ్ చేస్తారు. దానివల్ల రిజల్ట్స్ కూడా అలానే ఉన్నాయి. సో ఇవేంటంటే మనకి ఒక ట్రీ నుంచి, ఆ స్టెమ్లో నుంచి, ఆ లీఫ్లో నుంచి, రూట్స్లో నుంచి ఆయిల్స్ అనేవి తీస్తారు. సో అవేంటంటే మనకి ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్స్. అందుకే ఇవి మనం డైరెక్ట్గా మన స్కిన్ మీద కానీ హెయిర్ మీద కానీ అప్లై చేయకూడదు. దేంట్లో అయినా క్యారియర్ ఆయిల్స్లో కానీ దేంట్లో అయినా మిక్స్ చేసి జెల్స్లో కానీ మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి తప్ప ఎప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్ డైరెక్ట్గా అనేది మాత్రం అప్లై చేయకూడదు. దానివల్ల రిజల్ట్స్ కొంచెం బ్యాడ్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవి. సో నేను ఒక 4 ఎసెన్షియల్ ఆయిల్స్ నేను తెచ్చుకున్నాను. సో ఇవి వాయామ్ ఆయుర్వేద నుంచి 4 ఎసెన్షియల్ ఆయిల్స్. ఈరోజు నేను ఇవి మీతో రివ్యూ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వచ్చేస్తే వాయామ్ ఆయుర్వేద లెమన్ ఎసెన్షియల్ ఆయిల్. సో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ చాలా చాలా టాప్ 1 అని చెప్తాను. బికాజ్ ఎందుకంటే మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ అంత రిజల్ట్ ఇస్తుంది ఇది. దీంతో వచ్చేస్తే నెట్ వాల్యూమ్ 10 ml అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే మీకు 235 రూపీస్ పడుతుంది. సో కింద నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అండ్ ఆల్సో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను. ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ ఏంటంటే మీకు ఇప్పుడు ప్రెసెంట్ న్యూ ఇయర్ ఆఫర్స్ కూడా అవుతున్నాయి. సో మీకు దీనివల్ల ఏంటంటే కూపన్ కోడ్ అనేది యూజ్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు దీని మీద ఉన్న ప్రైస్ అనేది తగ్గుతుంది. సో చెక్ చేయండి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్ ద బెస్ట్ ఆయిల్స్. సో ఇది వచ్చేస్తే మనకి అక్టోబర్ 2018లో మ్యానుఫ్యాక్చర్ అయింది అండ్ ఎక్స్పైరీ వచ్చేస్తే సెప్టెంబర్ 2020. సో 2 ఇయర్స్ వరకు కూడా షెల్ఫ్ లైఫ్ ఉంది కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో లెమన్ ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ ఎలా అంటే ఇది మనకి హెయిర్కి కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో మీ స్కిన్కి కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే యాక్నీ, పింపుల్స్ అలాంటి వాళ్ళకి బాగుంటుంది. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ఒక 1 డ్రాప్ తీసుకుని అలోవెరా జెల్లో కానీ దేంట్లో అయినా మిక్స్ చేసుకుని పింపుల్స్ ఎక్కడైతే మార్క్స్ అవన్నీ ఉంటాయో జస్ట్ అక్కడ అప్లై చేసుకుని ఓవర్ నైట్ ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ ఆఫ్ చేసేసుకోవచ్చు. హెయిర్కి అయితే మీకు ఇచీనెస్ లేకపోతే హెయిర్ డాండ్రఫ్ అలాంటివి ఉన్నా కూడా లెమన్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో అవుటర్ ప్యాకేజింగ్ ఇలా ఉంది కదా. మీకు ఇన్నర్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఓపెన్ చేస్తే మనకి సో బాటిల్ అయితే ఇలా ఉంది చూడండి. సో బాటిల్ ప్యాకేజింగ్ ఇలా ఉంది. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ మనకి దీంట్లో చక్కగా మనకి పిల్లర్స్ అనేవి సెపరేట్గా ఇచ్చారు. యాక్చువల్లీ దేంట్లో పిల్లర్స్ అనేవి లేవు. సో చూసారు కదా, పిల్లర్స్ సెపరేట్గా ఉంది. మనకి చక్కగా డ్రాప్స్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో చాలా చాలా బాగుంది. కొన్ని వాటిల్లో ఏంటంటే మనకి కొన్ని బ్రాండ్స్లోని జస్ట్ ఇలా
పోర్ చేసుకోవాలి. బట్ ఇది అలా కాదు, పిల్లర్ కూడా ఇచ్చారు కాబట్టి సూపర్. ట్రావెలింగ్ పర్పస్ దేనికైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు క్యాప్ ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ సెపరేట్గా పిల్లర్ పెట్టుకోవడానికి ఒక చిన్న క్యాప్ కూడా ఇచ్చారు. సో ఇలా సెట్ అయిపోతుంది. చూసారు కదా, చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటివి మనకి బాగుంటాయి, పిల్లర్స్ ఉంటే మనకి ఎన్ని ఎన్ని డ్రాప్స్ కావాలనేది మనం అన్ని వేసుకోవచ్చు. సో అది ఫస్ట్ లెమన్ది. సెకండ్ వన్ వచ్చేస్తే ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్. ఆరెంజ్ నవేడేస్ మన స్కిన్కి సూపర్గా పనిచేస్తుంది. ఫేస్లో మంచి గ్లో రావాలన్నా ఆరెంజ్ ఆయిల్ చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్, మీరు 2-3 డ్రాప్స్ తీసుకుని ఏదో ఒక క్యారియర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, దేంట్లో అయినా ఒక 2-3 డ్రాప్స్ వేసుకుని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ప్రైస్ ఒక్కొక్క వేరియేషన్లో ఉంది. అండ్ ఇది కాస్ట్ 295 రూపీస్. ఎందుకంటే ఆరెంజ్ చాలా విటమిన్ సి ఉంటుంది కదా, సో అందుకే కొంచెం ఇది 295 రూపీస్. సో సేమ్ అన్నిటికి కూడా మీకు ఇలానే పిల్లర్తో పాటు వచ్చాయి. సో ప్రతి ఒక్క దానికి కూడా ప్యాకేజింగ్ అలానే ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేస్తే థర్డ్ వన్ వచ్చేస్తే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. దీని కాస్ట్ వచ్చేస్తే 415 రూపీస్. సో ఇదేంటంటే మనకి స్కాల్ప్కి, డాండ్రఫ్కి, ఈవెన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఇచ్చీ స్కాల్ప్స్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో చాలా మందికి నిద్ర టైంకి పట్టదు, చాలా మంది నిద్రతో బాధపడతారు, నిద్ర పట్టట్లేదు అని అంటారు కదా. సో మనం ఇంట్లో ఏదైనా ఏంటంటారు దాన్ని ఇన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం ఒక డ్రాప్ వేసుకుని అది పీల్ ఇచ్చినట్టయితే మాత్రం మంచి మనకి ఆ రిలాక్సేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది లావెండర్ ఆయిల్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్. పింపుల్స్, యాక్నీ ఎవరైనా బాధపడుతుంటే సూపర్. నేను ఎప్పుడు చాలా మంది అని అడిగారు పింపుల్స్కి ఏది బాగుంటుంది, ఏది అసలు ఎలా యూజ్ చేయాలని. టీ ట్రీ ఆయిల్ ఇదే చెప్పాను నేను. టీ ట్రీ ఆయిల్లోని జస్ట్ ఒక 2 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్లో అలోవెరా జెల్ మిక్స్ చేసుకుని మీకు పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. నైట్ అంతా ఉంచుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ ఆఫ్ చేసుకోండి. సూపర్గా పనిచేస్తుంది ఇది. సో ఇది డాండ్రఫ్ కూడా మనకి రిమూవ్ చేస్తుంది, డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని కూడా రిమూవ్ చేస్తుంది. సో ఇవి ఈ 4 ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల రివ్యూస్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ రోజంతా కూడా నా వ్లాగ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్. అండ్ ఇప్పుడు వచ్చేస్తే భోజనం అన్ని కంప్లీట్ అయిపోయింది, పిల్లల్ని పడుకోబెట్టాలి. వాళ్ళు పడుకోబెట్టిన తర్వాత వీడియో ఎడిటింగ్స్ ఉన్నాయి, అవి చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని ఈవినింగ్ కలుస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్స్ కింద సేమియా కేసరి చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది కదా, వింటర్స్లో మనం వేడివేడిగా తినడానికి బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి నేను నెయ్యి వేసుకున్నాను, దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఇవి కొంచెం మనకి రోస్ట్ అవ్వాలి. సో రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే నేను కొంచెం అంత మళ్ళీ నెయ్యి వేసుకుని సేమియా ఉంటుంది కదా, దాన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా రోస్ట్ చేసుకుందాం. అప్పుడు మనకి ఈ సేమియా టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈవినింగ్ టైం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, అస్తమాను బయట తినలేం కదా. సో ఇంట్లో వేడివేడిగా ఏదైనా చేసుకుని తింటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ సేమియా కేసరి తినాలనిపించి చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది రోస్ట్ అయితే అయిపోయింది. నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. నేను 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కాబట్టి దీంట్లో నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ కొంచెం రోలింగ్ బత్తడ్ వచ్చిన తర్వాత నేను దీంట్లో ఈ సేమియా అన్నది వేసుకుని జస్ట్ కొంచెం అంత మనం మూత పెట్టుకున్నట్టయితే ఇది కొంచెం మనకి బాయిల్ అవుతుంది. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాతే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే సేమియా అనేది కుక్ అవ్వదు కదా. అందుకే ఫుల్గా కుక్ అయిన తర్వాత నేను ఇప్పుడు 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. అండ్ దీంట్లో కొంచెం అంత కలర్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. సో కలర్ అనేది ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా ఆ షుగర్ పాకం అంతా కూడా తీగ పాకం వచ్చినంత వరకు వెయిట్ చేసి దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి మనం సర్వ్ చేసుకున్నట్టయితే వేడి సేమియా కేసరి రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, నేను సర్వ్ చేసుకుని పైన టాపింగ్ గార్నిషింగ్స్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చి వర్షకి, రితికాకి నేను వాళ్ళకి బౌల్స్లో వేసి ఇచ్చాను. సో వాళ్ళు తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వర్ష అయితే సూపర్గా ఉందని చెప్పి చెప్తుంది. అండ్ రితికాకి కూడా చిన్న ప్లేట్లో తనకి ఒక స్పూన్ వేసి ఇచ్చాను, తను కూడా తింటూ బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరూ కూడా. సో ఓవరాల్గా వచ్చేస్తే 6 o'clock అవుతుంది. సో నేను ఈవినింగ్ వచ్చేసి కొంచెం వేడిగా స్వీట్ ఏదైనా చేసుకుని తినాలని అనిపించింది. అందుకనే సేమియా కేసరి ఉంటుంది కదా, చాలా సింపుల్గా వితిన్ 5 minutesలో అయిపోతుంది అది. సో ఆ స్వీట్ చేశాను అనమాట, వేడిగా తినేసాం, బాగుంది. తర్వాత ఇప్పుడు వచ్చేస్తే నేను
ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను. ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది. ఎందుకంటే పెద్ద అయితే ఏం లేదు. వంట అయితే చేసేసాను, వైట్ రైస్. మధ్యాహ్నం వచ్చేసి బిర్యానీ చేశాను కదా, సో ఇప్పుడు చికెన్ ఫ్రై ఆల్రెడీ ఉంది. అందుకనే కొంచెం రైస్ అండ్ రసం పెట్టేశాను. సో మా డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. అండ్ నేను వచ్చేస్తే ఇప్పుడు టీవీలోని ఈటీవీ అభిరుచి ఎంతమంది చూస్తారు, దాంట్లోని బాబాయ్ హోటల్ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తారు వంటలన్నీ కూడా. నాకు అవి చూస్తే నిజంగా చాలా బాగుంటాయి. అందుకనే అప్పుడప్పుడు ట్రై చేస్తూ కూడా ఉంటాను. సో ఇప్పుడు మళ్ళీ రీక్యాప్ వస్తుంటుంది కదా, అది చూస్తున్నాను అనమాట. సో ఎంతమంది చూస్తారు మీరు బాబాయ్ హోటల్? ఎవరైనా చూస్తారా? చూసినట్టయితే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వింటర్ సీజన్ చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్ అయితే మాత్రం. సో నాకు తెలిసి ఇంకొక 2 months వరకు కూడా మనకి ఇలానే ఉంటుంది కదా. అండ్ ఇంకా మీతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను నేను మీతో మాట్లాడడానికి. సో చాలామంది నాకు కమెంట్స్కి హాయ్ చెప్పమని అన్నీ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ పేర్లు నేను రాసుకుంటాను కానీ మర్చిపోతున్నాను. సో ఎవరెవరైతే నాకు హాయ్ చెప్పమని అడుగుతున్నారో ఇప్పుడు మీ అందరికీ కూడా బిగ్ హాయ్. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా హాయ్ హాయ్. సో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో బాబాయ్ హోటలే చూస్తున్నాను నేను. జస్ట్ ఒక 2 clips చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను. సో బాబాయ్ హోటల్లో కొర్రమేన్ పులుసు, ఈస్ట్ గోదావరి ఫేమస్. యాక్చువల్లీ అది కొర్రమేన్ పులుసు చేస్తున్నారన్నమాట. చూడాలి నేను, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో నాకు చూడడానికి అవ్వదు. అందుకనే రీక్యాప్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తాను. అండ్ నేను వేసుకునేది జస్ట్ నార్మల్ టీషర్ట్. ఇది చాలామంది అడిగారు, ఇది చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారని. ఇది జస్ట్ క్యాజువల్ టీషర్టే. ఇది నేను ఢిల్లీ సరోజినీ నగర్ మార్కెట్లో తీసుకున్నాను. దీని కాస్ట్ చెప్తే మీరు నమ్మరు, 100 rupees. బట్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ స్టడ్స్ నేను ఇంట్లో డైలీ వేర్ పెట్టుకోవడానికి స్టడ్స్ మాట. సో అంతే. సో ఈ రోజుతో మరి ఇంక ఈ వీడియోని మనం ఎండ్ చేసేద్దామా? సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేసేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని. అండ్ ఆల్సో ఇంకా మన ఛానల్ వచ్చేసి 25,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం మనం. సో అది అయ్యి 25,000 రీచ్ అయిన తర్వాత నేను మీ అందరికీ ఒక డబుల్ బొనాన్జా ఇవ్వబోతున్నాను. దానికోసం వెయిట్ చేయండి. అండ్ 25 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అంటే ఆ సస్పెన్స్ ఏంటో మీకు రివీల్ చేయాలంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఓకేనా? సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.